శ్రీశ్రవణం ఛానల్‌కి భాగవత కథకు దశమ స్కందానికి శ్రోతలందరికీ మరొక్కసారి స్వాగతం. నిన్నటి కథలో మనం బహుళాసుడు, శృతదేవుడు వాళ్ళకి శ్రీకృష్ణుడి దర్శన భాగ్యం ఏ విధంగా కలిగింది, సుభద్ర పరిణయం గురించి చెప్పుకున్నాం. ఈరోజు పరీక్షిత్ మహారాజు ఈ బహుళాశ్వ, శృతదేవుల యొక్క ఆత్మజ్ఞాన తత్వాన్ని గురించి తెలుసుకున్న తర్వాత ఆయనకి ఇంకా చాలా విషయాలు వినాలి అన్న కోరిక కలిగిందిట. ఆయన మునీంద్రుల్ని ఈ విధంగా అడిగాడు. మునీంద్ర, పరబ్రహ్మం ఈ ప్రకృతి కంటే అతీతమైనది కావడం చేత ఆ బ్రహ్మతత్వం ఇలా ఉంటుంది అని ఎవరూ నిర్ణయించలేకపోతున్నారు కదా! వేదాలు ఆ బ్రహ్మ పదార్థాన్ని ఏ విధంగా నిర్వచించాయి నాకు తెలపండి అన్నాడు. అంటే వేదస్తుతి దేవుణ్ణి ఏ విధంగా వర్ణించింది చెప్పండి అని అడుగుతున్నాడనమాట. సుఖమహర్షి అప్పుడు ఈ విధంగా చెప్పారు. పరీక్షిత్ మహారాజా, ఆత్మ ప్రాపంచిక విషయాల వైపు మళ్ళితే జీవాత్మ అవుతుంది. అదే ఆత్మ పరమాత్మ వైపుకు మళ్ళితే పరమాత్మలో లీనమవుతుంది. జీవాత్మ కర్మలు చేయడానికి వీలుగాను, సుఖభోగాలు అనుభవించడానికి గాను పంచభూతాలతోనూ, పంచ తన్మాత్రలతోనూ, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలతోనూ, ప్రాణాలతోనూ కూడిన ఈ శరీరాన్ని సృష్టించాడు. బ్రహ్మ గురించి విషయాలన్నీ ఉపనిషత్తులో వివరింపబడ్డాయి. ఈ ఉపనిషత్తుల్లో ఉన్న విషయాలను సనకాది మహామునులు అధ్యయనం చేశారు. ఆ విషయాలనే నేను నీకు చెప్తాను. నువ్వు శ్రద్ధగా విను. ఈ ఉపనిషత్ విద్యలో వితండవాదానికి తావుండదు. మొట్టమొదటి రూల్ అనమాట అది. శ్రద్ధగా విని ఆచరించడమే ముఖ్యం. అలా ఆచరించిన వాడు ఈ సంసార బంధాల నుండి విముక్తుడై పరమానందాన్ని పొందుతాడు. ఓ పరీక్షిత్ మహారాజా, ఒకసారి నారదుడికి, నారాయణుడికి సంవాదం జరిగింది. ఆ సంవాదం ఎలా జరిగింది అనే విషయం గురించి అప్పుడు నారాయణ ఋషి చెప్పిన మాటల్ని నేను నీకు చెప్తాను. నువ్వు శ్రద్ధగా విను అన్నాడు. మనం కూడా మరి ఆ మాటల్ని శ్రద్ధగా విందాం. ఒకసారి దేవఋషి అయిన నారదుడు 3 లోకాలు తిరుగుతూ నారాయణ ఋషిని సందర్శించడానికి ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. నారాయణ ఋషి ఈ లోకంలో ఉన్న మానవుల క్షేమం కోరి భరతవర్షంలో అవతరించాడు. ఆయన వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. నారాయణ ఋషి చుట్టూ మరికొంతమంది ఋషులు కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. నారదుడు అక్కడికి వెళ్ళాడు. వారందరికీ భక్తితో నమస్కరించాడు. ఇప్పుడు నీవు నన్నడిగిన విషయాన్నే నారదుడు నారాయణ్ణి అడిగాడనమాట. అప్పుడు నారాయణ ఋషి నారదుడిని అక్కడ ఉన్న ఋషులకు బ్రహ్మ గురించి ఈ ప్రకారంగా వివరించాడు. బ్రహ్మ మానసపుత్ర నారద, ఒకసారి నువ్వు నన్ను చూడ్డానికి 7 ఊర్ధ్వలోకాల్లో ఒకటైన జనలోకానికి వచ్చావు. అక్కడ ఉన్న బ్రహ్మ మానసపుత్రులైన మునుల మధ్య బ్రహ్మను గురించి చర్చ జరుగుతుంది. అక్కడ ఉన్న మునులందరూ సమానమైన శాస్త్రజ్ఞానం కలిగి ఉన్నవారు. వారు అన్నిటి యందు సమభావం కలవారు. వారిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అన్న భేదమే ఉండదు. అందరూ సత్వగుణ సంపన్నులు. వారు తమ మిత్రులను, శత్రువులను సమానంగా చూడగల సమత్వం కలవారు. వారందరూ ఎవరికి వారు వేదాల గురించి, శాస్త్రాల గురించి ప్రవచించగల సమర్థులన్నమాట. అయినప్పటికీ వారందరూ కూడాను సనందనుని చూసి బ్రహ్మ గురించి చెప్పమని అడిగారు. ఆయన చెప్పిన మాటలు శ్రద్ధగా వింటున్నారు. అప్పుడు సనందుడు ఇలా చెప్తున్నాడు. ఏమని? ఓ మునులారా, ప్రళయకాలంలో ఈ సృష్టంతా పరమేశ్వరుడిలో లీనమైపోతుంది. ప్రళయకాలంలో పరమేశ్వరుడు యోగనిద్రలో ఉంటాడు. ప్రళయం ముగిసిన తర్వాత మొదటిసారిగా ఆయన విడిచిన ఊపిరి నుండి శృతులు బయటకు వచ్చాయి. శృతులు అంటే గీతలు, అంటే వేదం. పరమాత్మ నుండి బయటకు వచ్చిన శృతులు పరమాత్మను ఈ రకంగా కీర్తించాయి. అంటే అదే వేదస్థుతి అన్నమాట. దేవదేవా, నీవు సకల జీవరాశులకు జ్ఞానప్రదాతవు. అన్ని ప్రాణుల్లోనూ ఆత్మరూపంగా వెలుగుతుంటావు. అనంత రూపంలో కార్యము నువ్వే, దానికి కారణము నీవే. వేదాలను నీ నుండే పుట్టాయి. ఈ ప్రకృతి అంతా సత్వరజస్తమో గుణాలతో నిండి ఉంది. ఈ ప్రాకృతిక బంధాల నుండి మానవుల్ని విముక్తి చెయ్యి. మునులు, యోగులు, జ్ఞానులు అందరూ ఈ ప్రకృతిని అంతా బ్రహ్మస్వరూపంగా భావిస్తారు. అంతా బ్రహ్మమయం అని అంటారు. మహాప్రళయం సంభవించినప్పుడు ఈ ప్రకృతి అంతా నీలో లీనం కాగా నీ ఒక్కడవే మిగిలుంటావు. అనంత విశ్వం యొక్క పుట్టుక, లయ రెండు నీ వల్లే జరుగుతున్నాయి. ఈ సమస్త విశ్వానికి కారణం నువ్వే. జ్ఞానులు నిన్ను తమ మనస్సు, వాక్కు, శరీరంతోటి సేవిస్తుంటారు. పునర్జన్మ లేకుండా చేసుకుంటారు. ఎల్లప్పుడూ నీ పుణ్య చరిత్రలను గానం చేస్తుంటారు. ఏకాగ్రమైన మనస్సుతోటే నిన్ను ధ్యానిస్తుంటారు. అటువంటి మహాత్ములు
ఈ సంసారం అనే దుర్భర తాపం నుండి విముక్తి పొందుతారు. వార్ధక్యం, మరణం అనేవి వారి దగ్గరికి కూడా రావు. ఓ దేవా! లోకంలో శాశ్వతము, అశాశ్వతము అని 2 లక్షణాలున్నాయి. ప్రతి ప్రాణి ప్రాణ కోసము, అన్న కోసము, బుద్ధి కోసము, విజ్ఞాన కోసము, ఆనందమయ కోసం అనే పంచకోశాల వల్ల వృద్ధి చెందుతూ ఉంటాడు. ఈ పంచకోశాల్లో ఆఖరిది అయిన ఆనందమయ కోశంలో నువ్వు ఆత్మస్వరూపుడిగా వెలుగుతూ ఉంటావు. ప్రకృతి, అహంకారము, మహత్తత్వము, పంచతన్మాత్రలు, పంచభూతాలు అన్నీ నీ అధీనంలో ఉంటాయి. వాటి ద్వారా నీవు సృష్టి, స్థితి, లయలను సమర్థవంతంగా నిర్వహిస్తావు. నారాయణ, నిన్ను భజించేవారు కామక్రోధాల నుండి విముక్తులై మరణం లేకుండా ఉంటారు. నువ్వే ఈ జగత్తంతా సృష్టించి ప్రతి వారిలోనూ అంతర్యామిగా ఉంటావు. మేమందరం నీలోని భాగాలు మాత్రమే. నీ మాయ మమ్మల్ని సంసార బంధంలో పడేస్తుంది. ఈ మాయ నుండి విముక్తులు చేయమని నీ పాదార విందాలను ఆశ్రయిస్తున్నాం. భక్తి మార్గంలో వెళ్ళేవాళ్ళు శ్రవణ కీర్తన వలన మాయాబంధాల నుండి విముక్తులవుతారని తెలిసి జ్ఞాన మార్గాన్ని వీడుతారు. సత్సాంగత్యం నేర్పి నీ భక్తులు ధర్మార్థ కామ మోక్షాలను తుచ్చమైనవిగా చూస్తారు. నారాయణ, మా మనస్సు నీయందే లగ్నమవ్వని ప్రేమతో నిన్ను ఆరాధించడం ఎంతో అరుదైన అదృష్టం. జ్ఞానము వలన కలిగిన అహంకారం వలన అంధులైన మేము నీ అనంత రూపాన్ని ఎలా వీక్షించగలము? నీ పాదములను శరణు వేడుతున్నాం. శ్రవణ కీర్తన స్మరణల ద్వారా నిన్ను పొందగలమని నమ్ముతున్నాం. వితండవాదాలతోటి అనవసరమైన చర్చలతో మూఢులమై అంధకారంలో పడి నిన్ను చూడలేకపోతున్నాం. నిజమైన పరమాత్మ జ్ఞానాన్ని పొందలేకుండా ఉన్నాం. నీ నామము, నీ గుణకీర్తనలు విడవకుండా మా నోటితోటి నిరంతరం ఉచ్చరిస్తూ ఓ చక్రపాణి, ఓ ప్రభు, నీ పరమపదాన్ని పొందే భాగ్యాన్ని కలిగించు. నీ పవిత్ర నామాలు మాధవ, వామన, గోవింద ఎప్పుడు స్మరించుకునే భాగ్యాన్ని కలిగించు. వివేకులు ఈ సర్వజగత్తు విష్ణుమయంగా భావించి సర్వజగత్తును సేవిస్తూ నిన్ను సేవించినట్లుగా భావిస్తారు. పరంధామ, ఎన్ని రకాల తపస్సులు, ధ్యానాలు ఉన్నాయో అవన్నీ చెయ్యొచ్చు. పవిత్ర పుణ్యక్షేత్రాల్ని దర్శించవచ్చు. వేదాలన్నీ చదవచ్చు. యాగాలన్నీ చెయ్యొచ్చు. యోగాభ్యాసము చేయవచ్చు. కానీ శ్రీహరి, నీ నామ సంకీర్తన చెయ్యనిదే మృత్యుభయం తొలగదు. పరమాత్మ, దేహము, ఇంద్రియాలను లేనివాడైన నువ్వే ఈ సకల చరాచర జగత్తుకి రూపానివి. బ్రహ్మాది దేవతలకు కూడా దేవదేవుడు అయిన నీకు ప్రణామాలు. కర్మబంధాల్లో చిక్కి నీ మాయకు లోబడి జనన మరణ చక్రాల్లో పడి కొట్టుకుంటూ ఉంటాం. హరి, ఈ మాయా సంసార చక్రం నుండి విముక్తుల్ని చెయ్యి. నిన్నే శరణు కోరుతున్నాం. నువ్వే బ్రహ్మవు, విష్ణువు, మహేశ్వరుడువు. నీవే నారసింహుడువు, నీవే సర్వాంతర్యామి. ఈ జనన మరణాలు రంపపు కొరలాగా మమ్మల్ని ఈతి బాధలతోటి, భయాలతోటి, భ్రమలతోటి బాధిస్తున్నాయి. నీ పాదముల వద్ద శరణు కోరుతున్నాం. జ్ఞానము లేకపోయినా నీ దయ ఉంటే నీ పాదపద్మముల యందు మనోనిశ్చలత కలుగుతుంది. నిన్ను మనస్సులో నిలుపుకున్న వారికి భార్యాబిడ్డల వంటి సాంసారిక వ్యామోహాలు ఉండవు. నీ భక్తులు ఉండే చోట పవిత్ర స్థలం అవుతుంది. నీ గురించి అమృతవాక్కులు వినేవారు భవబంధాల నుండి విముక్తులవుతారు. నీ నుండి ఉద్భవించిన మాయాలోకం అంతా నిజమైనదిగా భ్రమ కల్పిస్తూ ఉంటుంది. కర్మబంధాల్లో చిక్కున్న మానవుడు వేదాల్లోని సారాంశాన్ని గ్రహించలేడు. నీ అద్వైత రూపం పైన మా ధ్యానాన్ని నిలుపనిమ్ము. నరహరి, నీ దాసాను దాసులం మేం. మమ్మల్ని విడవద్దు. బంగారానికి, బంగారు ఆభరణాలకి తేడా లేనట్లే ఏ రూపంలోనైనా నీ నామాలు అన్నీ మిథ్య మాత్రమే. ప్రభూ, నీకు అహంభావపూరిత ఇంద్రియాలకు, పంచభూతాలకు తేడా లేదు. మా నెత్తిమీద నెక్కి నృత్యం చేసే మాయ నీ పాదధూళి సోకగానే మటుమాయమవుతుంది. ప్రభూ, నీ మాయను ఉపసంహరించుకో. యోగుల వలె నటిస్తూ ప్రజలను మోసం చేసి శుక్లాలసలమయ్యాం మేం. అజ్ఞానులైన ప్రజల నుండి నీరాజనాలు అందుకొని దర్పము, అహంకారంతో మమ్మల్ని మేమే మోసం చేసుకుంటున్నాం. తండ్రి, నీ ఆజ్ఞను అతిక్రమించిన మమ్మల్ని క్షమించు, కాపాడు. నారాయణ, నీయందే నిరంతరం భక్తిని ప్రసాదించేలాగా చెయ్యి. బ్రహ్మదేవునికి నీ లీలలు అర్థం కావు. వేదాలకు కూడా నువ్వు అర్థం కావు. మమ్మల్ని వేదముల అధికారానికి అనుచరుల్ని చెయ్యొద్దు. నీ పాద కమలాలను ఆశ్రయింపనిమ్ము. శరణు పరమాత్మ, శరణు. వేదాంగాలు, 18 పురాణాలు, శాస్త్రాలు, భాగవతము కూడా చదివిన సనక సనందాదుల పరమజ్ఞానాన్ని పొంది నిన్ను చేరుటకు శ్రవణ, మనన, కీర్తనలొక్కటే సాధనములని గ్రహించారు. ఈ వేదస్థుతిని నారాయణముని నారదుతోటి చెప్పాడనమాట. నారాయణ మహర్షి చెప్పాడు,
నారద, జనన మరణ చక్రం నుండి బయటపడువారు మానవులు భగవంతుని నామ గుణాలను శ్రవణం చేస్తూ కీర్తించాలి. మృత్యువు ఎప్పుడూ మన వాకిట నిలబడే ఉంటుంది. మానవ జన్మ దుర్లభమైనది. వేదాలు చెప్పినదదే. ఈ పరమాత్మకు కింకరుడైన పరమశివుడు చెప్పింది కూడా శ్రీహరి, శ్రీహరి అని బిగ్గరగా ఆ పరమాత్మ నామజపం చేయమని అంటూ సుఖమహర్షి నారద మహర్షికి నారాయణుడు చెప్పిన దాన్ని చెప్పాడనమాట. రాజా, నారాయణ ఋషి చెప్పినది విని నారద మహర్షి అతనికి ప్రదక్షిణాపూర్వకమైన నమస్కారం చేసి వ్యాస మహర్షి ఆశ్రమానికి వచ్చాట. వ్యాసునికి జరిగిందంతా వివరించారు. సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమాత్మ యొక్క నామజపమే జనన మరణ చక్రం నుండి బయటకు పడేసి పరమముక్తిని పొందడానికి ఏకైక సాధనం అని చెప్పాట. ఈ రకంగా వేదాలు ఏ రకంగా పరమాత్ముణ్ణి స్తుతిస్తాయి అన్నదాన్ని మనకి ఇక్కడ శుకుడు ఈ భాగవత కథలో చెప్పాడనమాట. ఇకపోతే పరీక్షిత్ మహారాజుకి మళ్ళొక సందేహం వచ్చింది. ఈసారి సుఖమహర్షిని ఈ రకంగా అడిగాడు. సుఖయోగీంద్ర, దేవతలు, అసురులు, మానవులు శ్రీహరి గురించి, మహాశివుని గురించి తపస్సు చేస్తూ ఉంటారు కదా! ఎటువంటి భోగాలను అనుభవించిన శంకరుడిని ఉపాసన చేస్తూ ఉంటారు. అనేక భోగభాగ్యాలతోటి వర్ధిల్లుతున్నారు. కానీ అన్ని భోగాలను అనుభవించిన శ్రీహరిని ఉపాసించే వారు దారిద్ర్యంతోటి బాధపడుతున్నారు కదా! ఈ ఇద్దరు దేవుళ్ళల్లో ఒకరు భోగలాలసులు, మరొకరు పరమదరిద్రులు. కానీ వారిని కొలిచిన వారికి విరుద్ధమైన, విలక్షణమైన గతులు కలుగుతాయి. వీటికి కారణమేమిటి? దయచేసి వివరించండి అని అడిగట. మనందరికీ వచ్చే అనుమానమే ఆయనకి వచ్చేసింది చూడండి. ఆయనేమంటున్నారు, శివుడేమో అసలు ఏమీ పట్టించుకోకుండా బికారిలా తిరిగే ఆయన. ఆయనని పూజించే వారికేమో సకల సౌభాగ్యాలు కలుగుతుంటాయి. మరి విష్ణువేమో భోగలాలసుడు. మరి ఆయనని పూజించే విష్ణు భక్తులందరూ ఎందుకు మరి దరిద్రులుగా అవుతున్నారు అని అడిగాడనమాట. అడిగేసరికలా అప్పుడు ఆయన చిరునవ్వుతోటి సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు. పరీక్షిత్ మహారాజా, పరమశివుడు శక్తితో కూడుకున్నవాడు. శివ, శక్తి అంటే అమ్మవారు పక్కపక్కనే ఉంటాడు. శివుడు సత్వరజస్తమో గుణాన్ని ఆశ్రయించినవాడు. ఆయన పనులన్నీ ఈ 3 గుణాలతో కూడి ఉంటాయి. ఆ కారణం చేత ఆయనలో 3 రకాలైన అహంకారాలు అనగా సాత్విక అహంకారము, రాజసిక అహంకారము, తామసిక అహంకారము 3 కలిసి ఉంటాయి. అహంకారం నుండి మనస్సు, పంచభూతాలు, 10 ఇంద్రియాలు అనగా 16 వికారాలు పుట్టాయి. ఈ వికారాలతోటి సుఖాలను అనుభవిస్తున్నారు. అందులో నాలుకతో రుచి చూడడం, అనేక మధుర పదార్థాలు తినడం వలన కలిగిన సుఖములకు, మనస్సుకు సంతోషాన్ని కలిగించే సుఖాలు ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్‌గా నాకు 10,00,00,000 ఆస్తుంది. నాకు 100 గదుల భవనం ఉంది. నాకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఏది కోరితే అది జరుగుతుంది. ఇవన్నీ మానసిక సుఖాలు. ఎన్ని కోట్లు డబ్బు, ఆస్తి ఉన్నా దాన్ని వాడు ఏకకాలంలో అనుభవించలేడు. అవునా కాదా? ఇన్ని గదుల భవనం ఉన్నా వాడు ఒకే గదిలో పడుకోగలడు కానీ, ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా ఒక్కసారి ఒక్క గర్ల్ ఫ్రెండ్‌తోటే మాట్లాడగలడు కదా! వీడు హఠాత్తుగా చనిపోయాడనుకోండి, అవన్నీ ఏమైతాయి? పరుల పాలవుతాయి. ఓ పరీక్షిత మహారాజా! ఎవరైతే శివుణ్ణి ఆరాధిస్తారో వారికి ఈ సుఖాలన్నీ శివుడు ప్రసాదిస్తాడు. కానీ తాను మాత్రం వీటిలో ఏ సుఖాన్ని అనుభవించడు. కానీ తాను ఎవరికైతే ఈ సుఖాన్ని ప్రసాదించాడో వారు తాను ప్రసాదించిన సుఖాలను అనుభవిస్తూ, ఆ సుఖాల్లో మునిగి తేలుతూ, ఆఖరికి లయం కావడం చూస్తూ ఆనందిస్తూ ఉంటాడనమాట. కానీ శ్రీహరి అందరినీ పోషించేవాడు. ఆయనకు అన్నీ తెలుసు. సర్వద్రష్ట. అన్నీ సాక్షిగా చూస్తుంటాడు. ఆయన ప్రకృతి కంటే అతీతుడు. సత్వ రజస్ తమో గుణాలు ఆయనకసలు అంటవు. శ్రీహరిని ఆరాధించిన వారు కూడాను ఈ 3 గుణాలకి అతీతంగానే ఉంటారనమాట. ధర్మరాజు అశ్వమేధ యజ్ఞం పూర్తి చేసిన తర్వాత శ్రీకృష్ణుని వలన ధర్మ సందేహాలను తెలుసుకున్నాడు కదా కొన్ని. ఆ సమయంలో ఇటువంటి ప్రశ్నే ఒకటి అడిగాడు. మానవుల శ్రేయస్సును కలిగించడానికి పరమాత్మ యదువంశంలో శ్రీకృష్ణుడిగా జన్మించాడు. శ్రీకృష్ణుడితోటి అడిగిన ఈ ప్రశ్న ఏంటో మనం కూడా విందాం అంటూ పరీక్షిత్తుకి చెప్తున్నాడు సుఖమహర్షి. ధర్మనందన, నేను నా అనుగ్రహం ఎవరి మీద ప్రసరించదలుచుకున్నానో వారి సకల సంపదలను వెనక్కు తీసేసుకుంటాను. కొంతమంది మానవులుంటారు. వారికి విషయవాంఛలను వదిలిపెట్టాలని కోరిక ఉంటుంది. కానీ వదిలిపెట్టలేరు. అటువంటి వాడికి నేను నిరంతరం దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని కలగజేస్తాను. ఎల్లప్పుడూ సుఖాన్ని, సంతోషాన్ని కోరేవాడి భార్య, పిల్లలు, బంధువులు వాడిని వదిలేస్తారు.
ఆ కారణంగా వాడు సంసార బంధనాల నుండి విముక్తుడైపోతాడనమాట. ధర్మనందన ఇంకా కొంతమందుంటారు. వారు ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాల్లో, విషయవాంఛల్లో మునిగి తేలుతుంటారు. ఆ కోరికలను వదిలిపెట్టాలన్నా వదిలిపెట్టలేరు. తమ కోరికలను తీరడానికి వివిధ రకాలైన దేవతలను ఆరాధిస్తుంటారు. ఆ దేవతలు వారి ఆరాధనతో సంతుష్టులై, వారికి రాజ్య సుఖాలకి, సంపదలకు సంబంధించిన కోరికలు తీరుస్తుంటారు. వారి కోరికలు తీరగానే, వారి రాజ్య సుఖాలను, భోగాలను లభించగానే వారికి గర్వం కలుగుతుందనమాట. అప్పుడు ఏ దేవతల అనుగ్రహం వలన తాను ఆ సుఖాన్ని పొందాడో, ఆ దేవతలనే మర్చిపోతాడు. పైగా దేవతలు అసలు దేవతలే కాదని అవమానిస్తాడు కూడాను. అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి మానసిక పరిస్థితి మానవులది వివరించాడనమాట. అప్పుడు మళ్ళీ సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు పరీక్షిత్తోటి. "అదే కాదయ్యా విను ఇంకా ఏం చెప్తున్నాడో. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వరాలిస్తారు. శాపాలు ఇస్తారు. వారిలో బ్రహ్మ, మహేశ్వరుడు తొందరగా వరాలిచ్చేస్తారు. అలాగే తొందరగా శాపాలు ఇచ్చేస్తారు. ఏ కొంచెం తపస్సు చేసినా వారు తృప్తి పొందరు. ఏ చిన్న తప్పు చేసినా క్షమించరు. రజోగుణము, తమోగుణం వలన వారలా చేస్తూ ఉంటారనమాట. కానీ శ్రీహరి అలా కాదు. సత్వగుణ సంపన్నుడు. దేనికి చెలించడు. ఆపదల్లో ఆదుకుంటాడు. దానికి సంబంధించిన ప్రాచీనమైన కథ ఒకటి నీకు చెప్తాను. అప్పుడు నీకు బాగా అర్థమవుతుందంటూ ఓ చిన్న కథ చెప్పబోతున్నాడు. మరి ఇంత జ్ఞానాన్ని, ఇంత తత్వాన్ని మనం గూడా తెలుసుకుంటూ వస్తున్నాం గదా! ఈ వచ్చే కథలో మనం ఇంకా ఏం తెలుసుకోబోతున్నాం అన్నది రేపటి దాంట్లో విందాం. అంతవరకు సెలవు.